అసలు ఈ రోజుల్లో కొంతమంది అత్తలు ఎలా ఉన్నారంటే కోడలేదో వాళ్ళ కొడుకుని వాళ్ళ నుంచి లాగేసుకున్నట్టు మాట్లాడతారండి. అందరినీ కాదండి, కొంతమంది ఉంటారు కదా. వాళ్ళ కొడుకేమో భార్య మాట వినకూడదు, కోడల మాట వినకూడదు. వాళ్ళ భర్త వాళ్ళ మాట వినాలి, అల్లుడు కూతురు మాట వినాలి. కానీ కోడల మాట మాత్రం కొడుకు వినొద్దు. ఇది ఎక్కడ న్యాయం అండి? కూతురుకి ఒక లెక్క, కోడలికి ఒక లెక్క. మరి పాతకాల పత్తల్లాగా ఉంటారండి. వాళ్ళ చుట్టూ ఒక గిరిగిరి తీసుకొని వాళ్ళు చెప్పిందే వినాలంటారు. ఓకే, వాళ్ళు చెప్పేది కరెక్ట్ అయితే ఖచ్చితంగా వింటాం. వచ్చిన కోడలికి గౌరవం ఇస్తేనే, స్వేచ్ఛ ఇస్తేనే కదండి మీకు గౌరవం అనేది ఇచ్చేది. ఎందుకండి గొడవలు పెంచుకొని ఏం సాధించాలని? ఎందుకు ఇలా? కాలాలు మారుతున్నాయి, టెక్నాలజీ మారింది, కానీ అత్తలు మాత్రం మారలేదండి. కొడుకు కోడలు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు అనుకోవడం మానేసి, నా కొడుకును మాయ చేసింది, నా కొడుకును లాగేసుకుంది అని ఆలోచిస్తారు ఎందుకండి? వాళ్ళిద్దరూ అర్థం చేసుకొని ఉంటున్నారన్నందుకు సంతోషించే అత్తలు ఎంతమంది ఉన్నారు చెప్పండి?